హరి ఓం శ్రీ గురుభ్యో నమ. భక్తులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం వినాయకుని యొక్క పుట్టుక వెనుక ఉన్న పవిత్రమైన కథను తెలుసుకుందాం. ఒకసారి పార్వతీదేవి స్నానమాచరించడానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో ఆమె తన శరీరంలో రాసుకున్న పసుపుతో ఒక అందమైన బాలుని తయారు చేశారు. ఆమె తన యొక్క దివ్య శక్తులతో బాలునికి ప్రాణ ప్రతిష్ఠ పోశారు. అతడే గణపతి. పార్వతీదేవి అతనికి ఇలా అన్నారు: నేను లోపల స్నానం చేస్తున్నంత వరకు ఎవరిని కూడా లోనికి రానివ్వకూడదు అని చెప్పారు. గణపతి తన యొక్క తల్లి ఆజ్ఞను గౌరవించి స్వీకరించారు. అప్పుడే పరమేశ్వరుడు అక్కడికి వచ్చాడు. లోపలికి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ చిన్న బాలుడు ఆయన ఆపాడు. నా తల్లి ఆజ్ఞ లేకుండా ఎవరిని కూడా లోనికి రానివ్వకూడదని ధైర్యంగా చెప్పాడు. శివుడు ఆశ్చర్యపోయాడు. ఎవరో తెలియని బాలుడు తనను ఆపడం చూసి కోపగించాడు. చివరకు కోపావేశంలో శివుడు తన యొక్క త్రిశూలంతో బాలుని తలను నరికివేశాడు. అది తెలిసిన పార్వతీదేవి తీవ్ర ఆవేదనకు ఉండిపోయారు. ఆమె ఆగ్రహంతో ప్రపంచాన్ని నాశనం చేస్తానని హెచ్చరించారు. దానితో దేవతలందరూ కూడా శివుని ప్రార్థించారు. శివుడు వెంటనే తన యొక్క గణాలను పంపించి ఉత్తర దిశలో మొదట కనిపించిన ప్రాణితలను తీసుకురండని ఆజ్ఞాపించారు. వారు తీసుకువచ్చినది ఒక ఏనుగు తల. శివుడు ఏనుగు తలను బాలుని శరీరానికి అమర్చగా అతడు తిరిగి ప్రారంభించాడు. ఇలా ఆయన గజానుడు అయ్యాడు. శివుడు వరమిచ్చాడు: ప్రతి శుభకార్యానికి ముందు నిన్నే పూజిస్తారు, నీవే విజ్ఞానులు తొలగించే విఘ్నేశ్వరుడు అని. వెంటనే మనం ఏ పని ప్రారంభించినా మొదట గణపతిని స్మరిస్తాం. గణపతి మనకు చెబుతున్న సందేశం ఏంటంటే, తల్లిదండ్రుల ఆజ్ఞను గౌరవించాలి, ధైర్యంగా ఉండాలి, భక్తి విశ్వాసాలతో జీవించాలి. మన యొక్క జీవితంలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా భక్తితో ఓం గం గణపతయే నమః అని జపించాలి. విజయం తప్పకుండా వరిస్తుంది. జై గణేశ.